రిలీజ్ కి ముందు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మా సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర అవలీలగా 2000 కోట్ల రేంజ్ కలెక్షన్ అందుకుంటుంది అంటూ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రెస్ మీట్ లో సినిమా గురించి ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు. మీడియా వాళ్ళు మాత్రం కోలీవుడ్ నుండి మొదటి 1000 కోట్ల సినిమా అయ్యే కంగువ సినిమా ఉంది అంటూ అడిగిన ప్రశ్నకు ఈ రేంజ్ లో సమాధానం ఇవ్వడంతో సినిమా మీద మేకర్స్ కి ఏ రేంజ్ లో నమ్మకం ఉందో అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే మొదటి ఆటకే రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అతి కష్టం మీద ఇప్పటి వరకు 90 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అధిగమించి 10 రోజులు పూర్తయిన తర్వాత ఓవరాల్ గా 95 కోట్ల గ్రాస్ మార్క్ ను మాత్రమే అధిగమించింది కంగువ సినిమా. 180 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా ఇంకా 134 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా మొదటి రోజు మినిమం 100 కోట్లతో ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తే రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత కూడా 100 కోట్ల మార్క్ ను అందుకోవడంలో విఫలమైంది కంగువ సినిమా. ఈ రేంజ్ లో ఎదురుదెబ్బ తగిలిన ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ తరపున ఆల్ టైమ్ ఎపిక్ డిజాస్టర్ గా నిలవడం ఖాయంగా మారిపోయింది. రెండో వీకెండ్ లో కూడా చాలా వరకు థియేటర్స్ ను కోల్పోయి కలెక్షన్ల పరంగా ఏమాత్రం గ్రోత్ ను చూపించలేకపోతున్న ఈ సినిమా వన్ ఆఫ్ ద ఎపిక్ డిజాస్టర్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్ లో భారీ లెవెల్లో నష్టాలను సొంతం చేసుకున్న ఈ సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే బిగ్గెస్ట్ లాస్ ని అందుకుందని చెప్పవచ్చు. ఇక పడుతూ లేస్తూ లాంగ్ రన్ పూర్తయ్యే సమయానికి 100 కోట్ల గ్రాస్ మార్కునైనా అందుకుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అదైనా జరుగుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.